హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. నైట్ టైం కదా, చూడండి వీనస్ హోటల్లో ఇడ్లీలు. వీనస్ హోటల్లో కావండి, ఇక్కడ మన బయట వ్యాన్ మీద పెడతారు కదా ఇడ్లీలు. చూసారా, స్కేర్ మోడల్గా ఉన్నాయి ఇడ్లీలు, పలకల మోడల్గా ఉన్నాయి. మా ఇంట్లో చేసిన చికెన్ కర్రీ, అక్కడ చేసిన చట్నీ. నేను కొంచెం చట్నీలో వాటర్ కలిపాను, అందుకే ఇంత పలుచుకుంది. చూసారా, ఇలా ఊపుతుంటే చూసారా ఊగుతుంది. వాళ్ళు ముద్ద చట్నీ ఇచ్చారు, కొంచెం గట్టి చట్నీ. నేను కొంచెం వాటర్ పోసాను, నాకు కారం పనికిరాదని. ఇడ్లీ షుగర్ పేషెంట్లం కదా, మాలాంటి వాళ్ళకి కష్టం అటు తింటాం. నైట్ పూట బిర్యానీ గట్టంటే శీతాకాలం అరగదు ఎవరు కూడా. శీతాకాలం పూట నైట్ పూట బిర్యానీలు కానీ అటు తినకూడదు, మసాలా ఫుడ్లు గట్ట తినకూడదు. నూడిల్స్లు అనగా పానీపూరీలు అనగా తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆడపిల్లలు తింటే మరీ వస్తాయి, న్యూట్రీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మెయిన్ ఆడపిల్లలు కానీ తింటే. అవి మీ పిల్లలు పెట్టకుండా ఉండండి జాగ్రత్తగా. మంత్లీ పీరియడ్స్ కానీ ఏవైనా సరే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటు పెట్టకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట. డాక్టర్లు కూడా చెప్తారు మనకి, నూడిల్స్ కానీ పానీపూరి కానీ ఏవి పెట్టకూడదమ్మా, తినకూడదు అని. వాటికి ఎంత దూరంగా ఉంటే ఫాస్ట్ ఫుడ్కి అంత మంచిది మనకి. అది బిర్యానీ పొటాటో శీతాకాలం మనకి పగలు తిన్న మధ్యాహ్నం తింటే రాత్రిదా డైజెషన్ కాదు. అదే నైట్ తింటే మరీ వాంతులు అయిపోతాయి కానీ మనకి మేలు చేయదు. అలాంటి ఫుడ్ ఎందుకు ఫ్రెండ్స్, మనకి తేలిగ్గా డైజెషన్ అయిపోయే ఫుడ్ తినాలి. ఓకేనా? బాయ్. మీ అందరూ హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. ఓకేనా? బాయ్.